ఇప్పటికీ మిమ్మల్ని వదిలేసి చాలా తప్పు చేశామని ఒక ఫీల్లో కొంతమంది ఉన్నారు. తప్పు లేదు. మిమ్మల్ని కూడా ఆ రోజు భారత్లో కలిపేసుకుని ఉంటే ఒక ఇబ్బంది పోదును. ఈశాన్య రాష్ట్రాలని 7 సిస్టర్స్, ఏది అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, సిక్కిం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, ఈశాన్య రాష్ట్రాన్ని లాగేసుకుంటారంట. ఏం బంగ్లాదేశ్ ఉంది, ఒక్కసారి టచ్ చేసి చూడు. నీకు బంగ్లాదేశ్ సరిపోద్ది. చైనాతో కలిసి జాయింట్ మిలిటరీ ఆపరేషన్ చేస్తాడంట. ఇటీవల ఇదే తరహాలో వ్యాఖ్యలు చేశాడు మహమ్మద్ యూనిస్. ఆ వ్యాఖ్యలు చర్చనాంశంగా మారాయి. బంగ్లాదేశ్ తీరుని ఎండగడుతున్నాయి. మరి ముఖ్యంగా బంగ్లా సముద్ర జలాల్లో పాక్ నేవీ ఐఎస్ఐ కదలికలకు సంబంధించి సాక్షాత్ ఆర్మీ అధికారులే మాట్లాడారు. భారత ఆర్మీ అధికారులే ఆందోళన వ్యక్తం చేశారు. జనరల్ ద్వివేది ఆయన ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. ఐ థింక్ ఫిబ్రవరిలో అనుకుంటా. ఇటు పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ అధికారులు, ఐఎస్ఐ అధికారులు కూడా అక్కడికి వెళ్ళారు. అప్పుడే ఆయన ఆవేదన, ఆందోళన వ్యక్తం చేశారు. ఇదేదో తేడా కొడుతోంది అంటూ కూడా. అంతకన్నా ముందు కొద్ది రోజుల క్రితం ఈ మహమ్మద్ యూనిస్ అనే వ్యక్తి చైనా వెళ్ళాడు. ఏదో చేసేద్దామని చెప్పి ఏమన్నాడో తెలుసా? ఇటు బంగాళాఖాతానికి గార్డియన్ అంట. బంగాళాఖాతానికి గార్డియన్లా ఉన్నాడంట, రక్షకుడంట. అరే బాబు, నీ దేశాన్ని నువ్వు రక్షించుకోవాలి, నువ్వు రక్షకుడువా? ఒకసారి ఆయన ఏమన్నాడు చూద్దాం. ఆ తర్వాత బహుశా ఈయనకు కూడా ఇంక ఇవ్వాలేమో, మొదలు పెడతాం ఈయనకు కూడా మన స్థాయిలో. ఒకసారి ముందు ఏమన్నాడు చూద్దాం, ఆ తర్వాత ఇచ్చి పడేద్దాం. ఆల్ రైట్, ఒకసారి ఈ అంశానికి సంబంధించి ఆయన ఏమన్నాడో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆ బైట్ మరి కాసేపట్లో ప్లే చేసే ప్రయత్నం చేస్తాను. ముందు ఆయన ఏమన్నాడో చెప్పే ప్రయత్నం చేస్తా. ఏమన్నాడో తెలుసా? జస్ట్ రైట్, ఒక్కసారి ఆయన ఏమన్నాడో మీరు చూడండి. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. మహమ్మద్ యూనిస్ రియాక్షన్ చూద్దాం ఇప్పుడు. States of India, eastern part of India, called 7 Sisters. They are landlocked region of India. They have no way to reach out to the ocean. We are the only guardian of the ocean for all this region. So this opens up a huge possibility. So this could be an extension of the Chinese economy. Build things, produce things, market things, bring things to China, bring it out to the whole. ఎంత దుర్మార్గమైన ఆలోచన ఇది, ఎంత దుష్ట ఆలోచన ఇది, ఎంత జిత్తులమారి వ్యవహారం ఇది. షేక్ హసీనాను దించడంలో దిక్కుమాలిన పాత్ర పోషించావు. ఆ దేశాన్ని ఏదో బాగు చేస్తానని చెప్పి బిల్డప్ రాజాలా అక్కడికి ఎక్కావు. నిన్ను కూడా ఇంకా ఉతికారేయాల్సిన సందర్భం వచ్చింది మహమ్మద్ యూనిస్. గుర్తుపెట్టుకో, ఏ శిక్ష పడినా సిద్ధం, కానీ నిన్ను ఉతికారేయాల్సిన పరిస్థితి వచ్చింది. అదే జరుగుద్ది. ఏం చేస్తావు? అంతకన్నా మా 7 సిస్టర్స్ని లాగేసుకుంటావు. సిగ్గుందా నీకు? చైనాతో అంట కాగుతావా? నీకు అన్నం పెట్టిన దేశం, నిన్ను ఆదుకున్న దేశం భారత్ను మర్చిపోతావా? దుర్మార్గుడా, నమ్మక ద్రోహి, నీచుడా. 1971లో నువ్వు ఉన్నావా? నువ్వు యుద్ధం చేసావా? నీ దేశాన్ని కాపాడడానికి చచ్చిపోయింది అమరులైంది మా సైనికులు. అక్కడ బలిదానాలకి ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ప్రాణాలను పణంగా పెట్టి నీకు దేశం ఇవ్వడానికి మా సైనికులు వచ్చారు. మర్చిపోయిన మూర్ఖుడా, గుర్తులేని దుర్మార్గుడా, పనికిమాలినోడా, ప్రాచ్యుడా, ఎన్ని బూతులున్నా అన్ని తిడతా. ఏం చేస్తావు? కానీ ఒక్కడు గుర్తుపెట్టుకో, ఆ రోజు కనుక భారతదేశం కనుక నీ దేశానికి కనుక రక్షణగా లేకపోతే ఈరోజు కూడా బంగ్లాదేశీయులకు సంబంధించి బంగ్లాదేశ్ మీద భారత్కు ఎంతో అభిమానం ఉంది. ఒక్క నీ మీద తప్ప. నువ్వు చేస్తున్న దిక్కుమాల ఆలోచనలు, నువ్వు చేస్తున్న దుష్ట చర్యలు వెనక్కి తిరిగి చూసుకో. గతమంతో ఘనకీర్తని రెచ్చిపోయి నువ్వు షేక్ హసీనా తర్వాత ఏ స్థాయిలోకి నీ దేశాన్ని లాగేశావో, అక్కడ హిందువుల పరిస్థితి ఏంటి, మైనార్టీల పరిస్థితి ఏంటి? రక్షణ ఇవ్వలేకపోతున్నావు, పిచ్చి పేలాపడ పేలుతున్నావు. తాత్కాలిక ప్రధానివి, షేక్ హసీనా దిగిపోతే ఎక్కినవాడివి. నీ దేశం గురించి నువ్వు ఆలోచించుకో. నీ దేశం ఎలా బాగుపడాలో ఆలోచించుకో. ఏంటి 7 సిస్టర్స్ పైన ఉన్నవి అవి నీకు అడ్డంగా ఉన్నాయి, అవి లాగేసుకోవాలా? ఏ ఆలోచన రా నీది? అనవేగా తింటున్నావు కడుపుకి. దిక్కుమాల ఆలోచన. చైనా వాడు రావాలా? ఇప్పుడు నీకు తీరిందా? ఎందుకంటే నువ్వు ఇక్కడ ఉంటావు. ఇక్కడి నుంచి నీకు అరేబియా సముద్రంలోకి అంటే యూరోప్ వైపు వెళ్ళాలంటే భారతదేశం ఫ్రీగా రోడ్డు ఇచ్చిందిరా. మర్చిపోయి మరీ వాగుతున్నావు. మొన్న అయ్యిందిగా, మొన్న ఆపేసిందిగా. ఇప్పుడు ఎలా వెళ్తావు?
బంగాళాఖాతంలో చుట్టూ తిరిగెళ్ళు, రేట్లు పెరుగుతాయి నీకు. బంగ్లాదేశ్ ప్రజలు ఒకవేళ ఎవరైనా తెలుగు వాళ్ళు అక్కడ అఫ్కోర్స్ ఉన్నారు, తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ. మన భారతీయ మీడియా వెళ్ళిన సందర్భాల్లో కూడా మన వాళ్ళతో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. తెలుగు వాళ్ళు మాట్లాడారు. ఒక్కసారి వాడికి చెప్పండి, ఆ పెద్దరికం వహించమని చెప్పండి. యూనెస్కి సంబంధించి ఇంతవరకు చాలా జాగ్రత్తగా మాట్లాడాం. ఆ పెద్దరికం వహిస్తాడేమో అనుకున్నాం. కానీ ఎప్పుడైతే కుట్రలు కుతంత్రాలు చేశాడో, ఐఎస్ఐ అక్కడికి ఎప్పుడు వచ్చిందో, పాకిస్తాన్ ఏజెంట్లు పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీని ఎప్పుడు దించాడో, కొన్ని కన్ఫర్మేషన్ రిపోర్ట్స్ లేవు కాబట్టి ఆ మాటని మాట్లాడట్లా. లేకపోతే ఆ మాటని మాట్లాడదాం అనుకున్నా. ఆ కన్ఫర్మేషన్ రిపోర్ట్స్ వచ్చిండొచ్చు, నీకుంటుంది, దాంతో సైతం వడ్డీతో ఇచ్చి పడేస్తాం గ్యారంటీ. నీ వాళ్ళకి ఎవరు ట్రైనింగ్ ఇస్తున్నారు? ఏం ఆలోచిస్తున్నావు? టెర్రరిస్టులు దించుతావా? పెహల్గాంలో ప్రాణాలు పోయింది, 26 మంది ప్రాణాలు. నీ దేశంలో పోయినా నువ్వు పట్టించుకో. ఎందుకంటే నీకు అది లేదు. నీకు కావాల్సింది నీ స్వార్థం. నీ స్వార్థం కోసం నీ దేశాన్ని కూడా తాకట్టు పెట్టేందుకు సిద్ధమైన దుర్మార్గుడివి నువ్వు. ఏం మాట్లాడుతున్నావు? నిజంగా బంగ్లాదేశ్ ప్రజలంతా ఒక్కసారి ఆ మనిషిని, షేక్ హసీనాని పంపించడం కాదు, ఈ మనిషిని పంపించండి. లేకపోతే మీ బంగ్లాదేశ్ కూడా ఉండదు. చైనాతో కుమ్మక్కవుతాడంట. చైనాను రమ్మంటున్నాడు. మీ వ్యాపారం ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. ముందు నీ సంగతి నువ్వు చూసుకో. నీ వ్యాపారం సంగతి చూసుకో. మొన్నేగా అసలు షేక్ హసీనా ఏం లేదు, అయిపోయింది మొత్తం అంతా, ఏమంటారు దాన్ని, షేక్ హసీనా మొత్తం అంతా కంగాలు చేసేసింది, ఎక్కడ ఏం లేదు అంటే ఏదో పిచ్చి పిచ్చి వాగుడు వాగావుగా. ఇప్పుడు నువ్వొచ్చి మాకు నీతులు చెప్తావు. నువ్వు నిజంగా ప్రజలెన్నుకుంటే అయిన ప్రధానివా? ఎన్నికల్లో నువ్వు పాల్గొన్నావా? పోటీ చేసావా? అక్కడేదో కొన్ని దాన్ని ఏమంటారు, రాజకీయాలు ఏదో అంటారు, ఆ పదం నాకు కరెక్ట్ తగలట్లా. కుట్రలు కుతంత్రాలతో చేసిన రాజకీయాలు, నీచపు రాజకీయాలు చేసి పాపం విద్యార్థులు ఆ రోజు షేక్ హసీనాని పంపించే సందర్భంలో వాళ్ళు ఎన్నో కలలు కన్నారు. ముందు ఆ కళల కోసం ఆలోచించు. ఒక విద్యాబుద్ధుణ్ణి అక్కడ